హాయ్ అండి అందరికీ రైతన్నలందరికీ పురుగు మందుల ఖర్చు నుంచి తగ్గించుకోవడానికి మజ్జిగ కషాయం చేసుకుంటున్నాను ఈరోజు. పూత దశలో ఉన్న పెసర పంట గాని, ఇతర కూరగాయలకి ఏ కూరగాయలకైనా ఈ పుల్లటి మజ్జిగ అనేది స్ప్రేయింగ్ చేస్తే చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రాసెసింగ్ ఎలా చేయాలో చూద్దాం. 5 లీటర్ల మజ్జిగను 5 రోజులు పులుసబెట్టుకోవాలి. పులుసబెట్టుకున్న తర్వాతకి దాంట్లో 100 గ్రాముల ఇంగువ నానబెట్టుకొని కలుపుకోవాలి. ఒక జాలి సహాయంతో దాన్ని వడగట్టుకొని వాటర్‌లో పోసుకొని మొత్తం వాటర్‌లో ఈ మజ్జిగ కలిసేటట్టు కొంచెం ఇలా తిప్పుకొని కలయబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఇదే విధంగా కలుపుకొని దాంట్లో ఒక డ్రమ్ము గాని దేంట్లోనైనా పోసుకొని బాగా కలబెట్టుకోండి. కలబెట్టుకున్న తర్వాతకి ఒక పెట్రోల్ పంప్ గాని, ఛార్జింగ్ పంప్ అనేది తీసుకొని దాంట్లో ఈ మజ్జిగ పోసుకొని చెట్లకు స్ప్రేయింగ్ చేసుకోవాలండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇది కానీ పూత దశలో ఉన్నప్పుడే స్ప్రేయింగ్ చేసుకోవాలి. బాగా పనిచేస్తుంది. ఏ పంటలకైనా ఈ స్ప్రేయింగ్ జేసుకోవచ్చు. 10 రోజులకొకసారి పుల్లటి మజ్జిగని స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దేశీయ ఆవు పాల పెరుగైతే చాలా బాగా పనిచేస్తుంది.